గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. సో రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం ఈరోజు మాట్లాడుకుందాం అండి. రేపు మార్కెట్ లెవెల్స్ ఏంటి, రేపు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ అన్నది మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో మార్కెట్లో మనం నిన్న చూసుకుంటే స్మాల్ గ్యాప్ అయింది, మార్కెట్లో పడింది. అలా మార్కెట్ మనకు 51,100 నుంచి అప్ సైడ్ వెళ్ళిందండి. సో మార్కెట్లో ఇక్కడ సెల్ చేసి ఉంటారో సో వాళ్ళు మార్కెట్లో మనకు కంటిన్యూ పడతా అనుకుని ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఎగ్జిట్ చేయించారు. మార్కెట్లో మనకు ఫాల్ అనేది స్టార్ట్ అయిందండి. ఓకే, సో ఈ డ్యూరేషన్‌లో మనకు ఎవరైతే సెల్ చేశారో ఇక్కడ ఈ లెవెల్‌లో కూడా మార్కెట్‌లో మనకు ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ అయ్యి ఉంటారు సెల్లర్స్. సో మనం ఇప్పుడు సెల్లర్స్‌ని టార్గెట్ చేయడానికి ఇక్కడ ఏం లేదండి. సో ఇక్కడ కూడా ఏం లేదు. సో మార్కెట్‌లో మళ్ళీ అప్ సైడ్ ఎలా అంటే మనకు మార్కెట్‌లో గ్యాప్ అప్ అయ్యి 55,200 పైన మనకు ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ పడిందంటే మన మార్కెట్‌లో మళ్ళీ ఏమైనా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. లేదంటే మార్కెట్ మన ఫ్లాట్ గాని గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో మనకు మళ్ళీ డౌన్ సైడ్ ఛాన్స్ ఉంటదండి. ఇందర్ లో బ్రేక్ అయిందంటే. సో మార్కెట్ ఇంటెన్షన్ ఏంది? సో మార్కెట్ కిందకెళ్ళాలంటే అప్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన తర్వాతకి మార్కెట్‌లో మనకు కిందకెళ్ళే ఛాన్స్ ఉంటది. సో మార్కెట్‌లో ఇక్కడ అదే జరిగిందండి. సో మార్కెట్‌లో అందుకే కంటిన్యూ కిందకి పడిపోయింది. సో మనకు రేపు మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయితే మనకు మంచి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. ఓకే, సో రేపు మనకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి మనకు 54,800 అండ్ నెక్స్ట్ వచ్చేసి 54,500 అండ్ థర్డ్ వచ్చేసి 54,200 అండి. ఓకే, మార్కెట్‌లో ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మనకు నెక్స్ట్ వచ్చేసి 53,830 అండి. రిస్టెన్స్ చూసుకుంటే మనకు 55,000 అండ్ నెక్స్ట్ వచ్చేసి 55,200 అండ్ థర్డ్ వచ్చేసి 55,400 అండి. సో మార్కెట్‌లో మనకు రేపు హెవీ గ్యాప్ అప్ అయితేనే మార్కెట్‌లో మనకు గ్రీన్ క్యాండిల్ పడిందంటే అప్పుడు మనకు నెక్స్ట్ ఏమన్నా కంటిన్యూ అయ్యే ఛాన్స్ కానీ లేదంటే మాత్రం ఉండదండి. ఒకవేళ మనకు రేపు 55,400 బ్రేక్ అయిందంటే మనం నెక్స్ట్ వచ్చేసి 55,600 అండి. ఓకే, సో నెక్స్ట్ మనం నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో నిఫ్టీలో మనకి నిన్న గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్‌లో ఇక్కడ సెల్ చేశారు. సో వాళ్ళని ఎగ్జిట్ చేయించారు. మార్కెట్‌లో మనకు ఫాల్ అయిందండి. సో ఇక్కడ ఈ లెవెల్‌లో చూసుకుంటే మనకు మార్కెట్‌లో ఎవరైతే సెల్ చేశారో సో క్లోజింగ్ టైమ్‌లో వాళ్ళని ఎగ్జిట్ చేయించారో మార్కెట్‌లో మనకు డౌన్ సైడ్ వచ్చేసిందండి. సో అంటే ఇక్కడ మనకు మార్కెట్‌లో ఏంది ఇక్కడ సెల్లర్స్‌ని మనకు వీళ్ళకి వార్నింగ్ ఇచ్చిన తర్వాతకి మార్కెట్‌లో మనకు డౌన్ సైడ్ వచ్చేసిందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వీళ్ళని టార్గెట్ చేయాలంటే మనకు 24,380 పైన ఆ 360 పైన మనకి గ్యాప్ అయ్యి లేదు ఇక్కడ గ్యాప్ అయిన తర్వాత మార్కెట్‌లో మనకు స్ట్రాంగ్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ పడిందంటే మార్కెట్‌లో మనకి అప్ సైడ్ ఛాన్స్ ఉంటదండి. లేదు మనకు ఫ్లాట్ గాని గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో మళ్ళీ మనకు డౌన్ సైడ్ ఛాన్స్ ఉంటదండి. సో ఒక్కోసారి మనం డైరెక్ట్ ఫాల్ అయిందనుకోండి, ఏది ఫ్లాట్ గాని స్మాల్ క్యాప్ గాని డైరెక్ట్ ఫాలో అయ్యి మన లెవెల్స్ రీచ్ అయ్యారంటే మాత్రం ఇక్కడ బయింగ్ జరిగే ఆప్షన్ ఉంటదండి. ఎందుకంటే మార్కెట్‌లో ఇక్కడ నియర్ బై బయర్స్ ఉంటారో సో వాళ్ళు ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో మళ్ళీ సెల్లర్స్ వార్నింగ్ ఇయనికి మళ్ళీ మనకు అప్ సైడ్ ఛాన్స్ ఉంటదండి. సో రేపు డైరెక్ట్ ఫాల్ కాకుండా మనకు ఫ్లాట్ గాని గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్‌లో మనకు బయర్స్‌ని యాడ్ చేసిన తర్వాతకి మళ్ళీ పడితే మనకు మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంటదండి. ఓకే, ఓకేనండి. మనకు రేపు నిఫ్టీ లెవెల్ వచ్చేసి మనకు సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకు 24,160 అండి. 24,080 అండ్ థర్డ్ వచ్చేసి 23,980 అండి. ఓకే, సో మనకు రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 23,360 అండ్ నెక్స్ట్ వచ్చేసి 24,450 అండ్ థర్డ్ వచ్చేసి 24,530 అండి. సో నెక్స్ట్ మనం సెన్సెక్స్‌కి వెళ్ళిపోదామండి. సో సెన్సెక్స్ మనకి సేమ్ అండి మార్కెటు. సో మార్కెట్‌లో ఎవరైతే ఇక్కడ సెల్ చేశారో ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో మళ్ళీ ఇక్కడ సెల్ చేసి ఉంటారు. క్లోజింగ్ టైమ్ ఎగ్జిట్ చేసేలాగా మార్కెట్‌లో కంటిన్యూ పడిందండి. ఓకే, సో ఇవి మన సెల్లర్స్ మనకు ప్రాఫిట్‌లో ఉన్నట్టు. సో మనకు ఫ్లాట్ గాని గ్యాప్ అయిందంటే మార్కెట్‌లో మళ్ళీ వీళ్ళకి కొంచెం వార్నింగ్ ఇస్తారు. మళ్ళీ పడే ఛాన్స్ ఉంటదండి. ఓకే, సో మనకి గ్యాప్ డౌన్ అయిందే బెటర్ ఇంకా. సో మార్కెట్ కంటిన్యూ పడతది. సో ఒకవేళ డైరెక్ట్ మనకి గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్‌లో మన లెవెల్స్ రీచ్ అయ్యానంటే వెయిట్ చేయండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఏమైనా మనకు బయింగ్ చేపిస్తారు మార్కెట్‌లో మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఓకే, ఒకవేళ సెన్సెక్స్‌లో కూడా మనకు డ్రాగెస్ట్ మూవ్‌మెంట్ రావాలి అప్ సైడ్ అంటే మాత్రం సో రేపు మనకి గ్యాప్ అప్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనకు 80,400 బ్రేక్ అయితే మనకు మార్కెట్‌లో అప్ సైడ్ ఛాన్స్ ఉంటదండి. అదర్‌వైజ్ మనం సెల్లింగ్ వెతుక్కోవచ్చు దీంట్లో. ఓకే, సో మన సెన్సెక్స్ లెవెల్స్ వచ్చేసి సెన్సెక్స్ మన సపోర్ట్ లెవెల్ వచ్చేసి 17,600 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 79,200 అండ్ థర్డ్ వచ్చేసి 78,820 అండి. ఓకే, మనకు రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 80,390 అండ్ నెక్స్ట్ వచ్చేసి 80,700 అండ్ థర్డ్ వచ్చేసి 81,000 అండి. ఓకే, ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్ యూ అండి. బై. గుడ్ నైట్.